వాటికి ఏర్పాటు ఆయన రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగా వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడు వారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయో ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. దేవుని స్తోత్రం. ఆ సందులో ఎవరైనా తిరిగారంటే మిమ్మల్ని ఊరుకోను. ఎవరు ఆ సందులో తిరగకూడదు. గంతులు వేయటం కానీ అలరి చేయడం కానీ ఆ సందులో కానీ ఈ సందులో కానీ ఎక్సెప్షన్ బాత్రూమ్కి వెళ్ళేవారు తప్ప మరెవరు సందులో తిరగొద్దు. జాగ్రత్త కలిగి ఉండండి. ఈరోజు మనం దేవుని రాజ్య సంబంధమైన వాక్యములోనికి వెళుతున్నాం. దేవుడు ఇశ్రాయేలు అనేటటువంటి ఈ సేవకుడికి బయలుపరిచిన చాలా విషయాలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అంటే చాలామందికి బయలుపరచినటువంటి విషయాలు మన సంఘానికి బయలుపరిచాడు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే 2001 జనవరి 22న దేవుడు నాకు రాకడ దర్శనం చూపించాడు. నేను వస్తున్నాను అని ఒక పలక మీద రాయబడి ఉన్నటువంటి మాట చూపించాడు. జాగ్రత్తగా వినాలి. 2001 జనవరి 22 అంటే ఈ 22కి 21 సంవత్సరాలు పూర్తవుతుంది. నేను వస్తున్నాను అన్న వెంటనే 26వ తారీఖున గుజరాత్ భూకంపం, జనవరి, ఫిబ్రవరిలో ఇరాన్ భూకంపం, తర్వాత సముద్ర భూకంపం, తర్వాత యుద్ధాలు, కార్గిల్ యుద్ధాలు, ఈ రోజు వరకు కరోనా వ్యాధులు, అనేక వ్యాధులు. ఎప్పుడు ఇవన్నీ ప్రారంభమైనయో మీరు మర్చిపోయి ఉంటారు. నేను అన్ని డైరీలు రాసుకుంటాను. నా దగ్గర 30 సంవత్సరాల డైరీలు ఉన్నాయి. ప్రతిరోజు రాసుకుంటాను. దాంట్లో కరెక్ట్గా రోగములు, యుద్ధములు, భూకంపములు, సముద్ర కంపములు అన్నీ ప్రారంభమైనది 2001 దేవుడు ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. నిద్రపోవద్దు, జాగ్రత్త కూర్చో. జారబడిపోతే నిద్ర వస్తుంది. జారబడవద్దు, జాగ్రత్త. 2001 జనవరి 22 నుంచి ప్రారంభం. అలాగే రెండో విషయాన్ని బయలుపరిచాడు దేవుడు. నిద్రపోకూడదు, నిద్ర రాకూడదు. 2004లో బయలుపరిచాడు. రావులపాలెం దగ్గర ఒక పెద్ద రాయి కొండ శకలం పడింది. కొండ శకలం పడినప్పటికీ 3 చెట్ల లోతుకి వెళ్ళిపోయింది భూమి. 10 కిలోమీటర్ల రేంజ్ వరకు. రావులపాలెం నుంచి చుట్టూ 10 కిలోమీటర్ల వరకు రౌండ్గా ఒక పెద్ద రాయి వచ్చి ఆకాశం నుంచి పడింది. అంటే 10 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రజలు, పట్టణం అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దేవుడు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన, దేవుడు సంఘాన్ని నిర్లక్ష్యం చేసిన నాకు చాలా కోపం వస్తుంది. మీకు ఆశీర్వాదం రాదు, ఆశీర్వాదం పోతుంది. ఈ రోజున మందిరానికి రాకుండా అయ్యి తిట్ట ఇళ్ళకాడ కూర్చున్న వాళ్ళకి ఆశీర్వాదం పోయినట్టే. ఈరోజు వాక్యం వాళ్ళకి లేదు, ఈరోజు ఆశీర్వాదం వాళ్ళకి లేదు, ఈరోజు దేవుని సన్నిధి వాళ్ళకి లేదు. ఇది 2004. తర్వాత సంవత్సరంలో చూపించాడు. బొంబాయిలో ఒక తుఫాన్ వచ్చింది. బొంబాయి మొత్తం అంతా మునిగిపోయింది. బొంబాయి అనే పట్టణం లేదు, చరిత్రలోంచి మ్యాప్లో చనిపోయింది, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. 2020లో బయలుపరిచాడు. కరోనా అనే వ్యాధి 4 సంవత్సరాలు ఉంటుందని బయలుపరిచాడు. యేసు సేవా కేంద్రానికి మాత్రమే. దేవుని స్తోత్రం. ఇప్పుడు 3వ సంవత్సరం జరుగుతుంది. తీవ్రమైన విపత్తులో ఉంది. మొన్న ఆయన ఒక పెద్ద డాక్టర్ గారు అమెరికాలో అనౌన్స్ చేసింది ఏంటంటే కరోనా అనే వ్యాధి పోవటం అనేది ఇంకా జరగదు. ఈ వ్యాధి పోదు. తర్వాత 4 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ 4వ సంవత్సరంలో కొత్త వ్యాధి వస్తుంది. అది మళ్ళీ 4 సంవత్సరాలు. అలాగ 10 వ్యాధులు వరుసగా వస్తాయి. ఒక్కొక్కటి 4 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో జనం విపరీతంగా చచ్చిపోతారు.
ఈ వ్యాధులు వస్తూ ఉండగా యుద్ధాలు జరుగుతుంటాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇంతకీ ఇవన్నీ దేవుడు ఎందుకు బయలుపరిచినట్టు? ఎందుకు బయలుపరిచినట్టు? నువ్వు దేవుడితో జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. జన నష్టం సంభవిస్తుంది, మరణాలు వస్తాయి, రోగాలు వస్తాయి, భయంకరమైన విపత్తులు వస్తాయి. అది నా రాకడకు సూచన అని మత్తయి 23లో చెప్పాడు దేవుడు. అంటే ఒక పక్కన రాకడ వచ్చేస్తుంటే, ఒక పక్కన వ్యాధులు వచ్చేస్తుంటే, ఒక పక్కన విపత్తులు వచ్చేస్తుంటే నీ గోడలో నువ్వు ఉంటావా? నీ గొడవలో నువ్వు ఉంటావా? నీ హ్యాపీనెస్లో నువ్వు ఉంటావా? నీ సౌఖ్యంలో నువ్వు ఉంటావా? పోనీ అన్యులు అంటూ అనుకోవచ్చు, నువ్వేంటి అత్తుకుంటున్నావు అలాగా? ఆ క్షణమైనను ఆగడి అయినను ధనుధుల మనుషులు దూతలు ధరణిలో మనుషులు ఆగడి అయినను పరమిర దూతలు ధరణిలో మనుషులు ఎవరును కాని ఎరుగని ఎరుగను ఎవరును కాని ఎరుగని ఎరుగను మెలకువతో యేసు పిలుపును వినుచు మెలకువతో యేసు పిలుపును వినుచు. క్రైస్తవులు మెలకువగా ఉండి ప్రార్థించండి. అందరితో పాటు మీరు తైతక్కలాడకండి, గొంతులేయకండి. అందరితో పాటు గొంతులేయకండి. ఎవరు చెప్తున్నారు పొద్దున్న, నిన్న ఒక అబ్బాయి వెళ్ళి 70 లక్షలు పోగొట్టాడట కోడి పందాల్లో, ఊరేసి చచ్చిపోయాడు. ముఖ్యమంత్రి గారికి చెప్పారు, మొత్తం అన్నింటి మీద అందరి మీదకి పోలీసులు పంపిస్తున్నాడు, ఎక్కడికక్కడ సీజ్ చేసేయమన్నాడు. ఒక అబ్బాయి వెళ్ళి 70 లక్షలు పోగొట్టి ఊరేసి చచ్చాడంట కోడి పందాలు. మనకు అవసరం అంటే ఆ పండుగలు మనకు అవసరమా? ఇలాంటి దెయ్యాల కార్యక్రమాలు దేవుడి పిల్లలకు అవసరమా? అలాంటి చోట్ల దుకాణాలు వేసేవారు ఉంటారు అక్కడ డబ్బుల కోసం. ఆ దెయ్యాలు దాంట్లో దుకాణాలు వేస్తారు. వెళ్ళండి, ఏం చేయాలండి వీళ్ళు? అసలు ఊరుకోకూడదండి. అసలు వాటిలో పాల్గొనేవారు కానీ వాటి గురించి మాట్లాడేవారిని కానీ ఊరుకోకూడదండి. అసలు దేవుడు ఎంతో చెప్తున్నాడు, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. ఇవాళ దుకాణం ఎక్కువ అమ్ముతుందండి, ఇవాళ నరకం బాగా దగ్గరగా వస్తుందండి నీకు. జాగ్రత్తగా వినండి. మహావృద్ధుడు, ఎవరా వృద్ధుడు? పేరు చెప్పండి. యెహోవా. దేవుని స్తోత్రం. దేవుడికి భయపడవా నువ్వు? ఈ సృష్టిని చేసిన దేవుడికి భయపడవా నువ్వు? భయపడనందువల్ల నీ జీవితం ఈ రోజు వరకు స్థిరపడలేదు. క్రైస్తవులని కాదు. ఉదాహరణకి ఇక్కడ సుబ్బారావు వచ్చాడు, ఇక్కడ 2 సాక్షులు ఉన్నారు, పవిత్ర సుబ్బారావు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఉన్నారు. నా యొక్క ఘనతను చూశారు, నా అధికారాన్ని చూశారు, అన్నీ చూశారు, నేనేం చేశానో చూశారు. అయితే ఒక సత్యమైన మాట ఏంటంటే కనుక, ఎన్ని చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తున్నారు. అప్పుడు ఆ కంపెనీలో ఎండీగా ఉన్నప్పుడు నన్ను వీళ్ళిద్దరూ చూశారు, ఇవాళ నన్ను చూస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. దాన్ని బట్టి దాంట్లో ఇంకొకడు నిర్ణయించుకోవాలి, నేను ఎవరి దగ్గరికి వస్తే బాగుంటానని. దేవుని స్తోత్రం. నేను అప్పుడు బాగున్నానో ఇప్పుడు బాగున్నానో సుబ్బారావు చెప్పాలి. అంచేత నేను చెప్పేది ఏంటంటే, మీరు మహాదేవుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి రండి. మీ జీవితాలు బాగుంటాయి. నువ్వు ఎంతకాలం లోకానికి ప్రాధాన్యత ఇస్తావు అంతకాలం నీ బ్రతుకు వెనక్కి శాపగ్రస్తం అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీ జీవితం శాపగ్రస్తం అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నావు. దేవుడిని తెలుసుకుని కూడా దేవుడి దగ్గరికి రాకుండా జీవించినంతకాలం నీ జీవితం శాపగ్రస్తమే. నీ జీవితంలో ఏమి సాధించలేవు. యేసు ప్రభు ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇలాగ అన్నాడు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను యేసు ప్రభు గారు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి చేయగలరు అన్నవాళ్ళు నీకు చనిపోండి ఎక్కడి నుంచి.
నేను చేయగలను యేసు ప్రభువా, నువ్వు లేకపోయినా కూడా నేను బ్రతకగలను, నువ్వే అంటే నాతో చెప్పేదాన్ని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చూడండి మీ జీవితాలు ఏమవుతాయో. దేవుడితో త్యాగం చేస్తావా? దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 4-5 సార్లు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. కుమారుడా, నువ్వు ఏమీ చేయలేవు అన్నాడు. ఏమీ చేయలేక వచ్చి మళ్ళీ ఆయన పాదాల దగ్గర పడ్డాం. దేవుని స్తోత్రం చెప్పండి. మన చదువులు, మన ఇంజనీరింగ్లు, నేను కూడా చదువుకున్నాను కదా, మన చదువులు, మన ప్రతిభలు, మన గొప్పతనాలు, మన జ్ఞానాలు, మన ఫలాలు ఆయన లేకుండా ఎందుకు పనికిరావు. తెలుసా నీకు విషయం? తెలుసా తెలీదా? తెలుసుకోడు. చెప్పండి, నీవు లేకుండా, అందరూ ప్రతి నోరు, నీవు లేకుండా నేను ఏమి చేయలేనని దేవుడి దగ్గర ఒప్పుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఆయన లేకుండా మన వల్ల ఏమీ జరగదు. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, వస్త్రము హిమము వలె ధవళముగా, తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? అగ్నిజ్వాలల సింహాసనం మీద. స్టీఫెన్ భార్య గారి దర్శనం చూస్తున్నారు. అగ్నిజ్వాలలు కనబడుతున్నాయమ్మా నీకు? దర్శనం చూస్తుంది ఆవిడ. చూడండి, మంచిది. కళ్ళు పోయనివ్వకండి, కళ్ళు తెరుచుకుని జాగ్రత్తగా ఉండండి. అగ్ని జ్వాలల వంటి సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండేది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఎక్కడ కూర్చున్నాడు? అగ్ని జ్వాలలో కూర్చున్నాడు ఆయన. మహావృద్ధుడు, గొప్పవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని చక్రములు అగ్ని వలె ఉండేను. ఎలా ఉన్నాయి? ఆ సింహాసనానికి చక్రాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంట చెప్పారు అందరూ. సింహాసనముకు చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. ఏం ప్రవహిస్తుంది? అందరూ చెప్పండి. ఆయన కూర్చున్న సింహాసనం ఏంటి? అగ్ని. ఆయన ఎలా ఉన్నాడు? అగ్ని జ్వాల. చక్రాలు ఎలా ఉన్నాయి? అగ్ని వంటివి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. మీరు శ్రద్ధగా వింటే అనేకమైన విషయాలు మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 19వ వచనము 1వ అధ్యాయము జాగ్రత్తగా చదువుతున్నాను, వినండి. ఎవరు సందులో పరిగెత్తారో వాళ్ళు, ఆ సందులో పరిగెత్తున్నాడు ఎవరు పట్టుకోండి. ఎవరు? ఓహో, ఈయన సందులో పిల్లవాడు అనుకున్నాను. ఓకే, నా కళ్ళు ఆ పక్క ఈ పక్క పనిచేస్తుంటాయి. ఓకే, అంచేత చూడండి, ఇక్కడ చూస్తే 19వ వచనము, ఆ జీవుల కదలగా చక్రములు వాటి ప్రక్కన జరిగను. అది నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచును. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపుకే అవి పోవచుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకు ఉండెను కనుక అవి లేవగానే చక్రములు లేచుచుండెను. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉన్నారు మందిరంలో. ఇప్పుడు మీరు అగ్ని వంటి చక్రములు సింహాసనానికి చూశారు. అదే చక్రాలు యెహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నారు. వీటన్నిటినీ, ఈ చక్రాలన్నిటినీ ఆత్మలు అన్నాడు. ఈ చక్రములను ఆత్మలు అన్నాడు. శ్రద్ధగా వినకపోతే అర్థంగా. ఈ చక్రములన్నీ ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆత్మ ఏ పక్కకు పోవచుండెనో అవి ఆ పక్కకే పోవచుండెను. సింహాసనం మీద ఉన్న ఆత్మ ఏ పక్కకు పోవచుండెనో చక్రములు ఆ పక్కకు పోవచుండెను. చెప్పండి అందరూ. అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుడు ఏ పక్కకి వెళ్తే చక్రాలు ఆ పక్కకు తిరుగుతున్నాయి. దేవుడు ఎలా చూస్తే చక్రాలు ఎలా తిరుగుతున్నాయి. విను. దేవుడు ఎలా తిరిగితే ఎలా చూస్తున్నాయి.
ఇలా తిరిగితే ఇలా తిరుగుతున్నాయి, ఇలాగెళ్తే ఇలాగెళ్తున్నాయి, ఇలాగెళ్తే ఇలాగెళ్తున్నాయి. ఆత్మలు దేవుడు ఎప్పుడు ఏం చెప్తే దాని ప్రకారం ఆత్మలన్నీ నడుస్తున్నాయి, చక్రాలన్నీ నడుస్తున్నాయి. నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు కుడి పక్కకి వెళ్తుంటే నువ్వు ఎడపక్కకి వెళ్తున్నావు, దేవుడు ఎడపక్కకి వెళ్తుంటే నువ్వు కుడి పక్కకి వెళ్తున్నావు, దేవుడు ముందుకు వెళ్తుంటే నువ్వు వెనక్కి వెళ్తున్నావు, దేవుడు వెనక్కి వెళ్తుంటే నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఇది క్రైస్తవ జీవితం ఈ రోజున. దేవుడు ఏ పక్కకి వెళ్ళమంటే ఆ పక్కకు నువ్వు వెళ్తలేదు. దేవుడు భీమవరం వెళ్ళమంటే నువ్వు రాజమండ్రి వెళ్తున్నావు, దేవుడు బెంగళూరు వెళ్ళమంటే నువ్వు మద్రాసు వెళ్తావు, దేవుడు ఏలూరు వెళ్ళమంటే నువ్వు అత్తిలి వెళ్తావు. నీ యొక్క లక్షణం ఏంటంటే, దేవుడు ఏ పక్కకి వెళ్ళమంటే ఆ పక్కకి వెళ్ళవు, నీకు ఇష్టం ఉండదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ పక్కకి వెళ్ళమంటే ఆ పక్కకి నీ ఆత్మ వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నీ ఆత్మ దేవుడు ఏ పక్కకి వెళ్ళమంటే ఆ పక్కకి వెళ్ళలేదనుకో, నీ ఆత్మ కిందకి వెళ్తుంది, పాతాళానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది. నరకములో ఒక మూలకు నీవు త్రోయబడితివి అన్నాడు యెషయా 14లో. శవములతో నీవు కప్పబడితివి, నీవు నాశనమైతివి, నిన్ను రక్షించేవాడు ఒక్కడును లేడు అన్నాడు. అందుచేత ఈరోజు మనం అందరం గమనించింది ఏంటంటే, యేసు ఎటు నడిస్తే మనం అందరం అటు నడవాలి. హల్లెలూయా. యేసు ఎలా వెళితే అలా వెళ్ళాలి, యేసు ఏం చేస్తే అది చేయాలి, యేసు ఎలా జీవించాడు అలా జీవించాలి, యేసు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, యేసు ఎలా చూశాడో అలా చూడాలి. నేను ఎప్పుడు కూడా మీరు నా వాట్సాప్ మొత్తం 20 ఏళ్ళ నుంచి నా ప్రసంగాలు ఏమో ఉన్నాయో అన్నీ పెట్టుకునేనండి. ప్రతి ప్రసంగంలోనూ కూడా నేను యేసునే మీకు ఇప్పుడు చూపిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వైపు తిరగమని నేను చెప్పలా. నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మీరందరూ హైదరాబాద్ రండి అని నేను చెప్పను. అందరూ కలిసి ఎవరి మార్గంలో నడవాలి, అందరూ చెప్పండి. చూసారా, చక్రాలన్నీ దేవుడు ఎటువైపు కడితే అటు వెళ్ళిపోతున్నాయి. యేసు దేవుడు ఎటువైపుకి వెళ్ళమంటే అటు వెళ్ళాడు. కానీ పాస్టర్లు, విశ్వాసులు చాలా మంది యేసు ఎటువైపుకి వెళ్ళమంటే అటు వెళ్ళటం లేదు. యేసు ఎటువైపుకి వెళ్ళమంటే అటు వెళ్ళడం లేదు. ఒకరోజు నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గర మాట్లాడాను. సుబ్బారావు ఉన్నాడు కనుక చెప్తున్నా. హరిశ్చంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను. 86 డిసెంబర్ 86 జూన్లో నేను ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. చాలా బాగా చేస్తున్నానని ఆయన కూడా మెచ్చుకున్నాడు, జీతం కూడా పెంచాడు. ఒకరోజు వెళ్ళి, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను బెంగళూరు అన్నా. ఎందుకు అబ్బాయి అన్నాడు. మీరు ఇచ్చే జీతానికి డబుల్ జీతం అండి, జీప్ కూడా ఇస్తామన్నారండి. నవ్వాడు. ఆయన నవ్వాడు. ఇలా చాలామంది వస్తారు అమ్మ నా దగ్గరికి, అది ఉందని ఇది ఉందని వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చి మళ్ళీ నా దగ్గర ఉద్యోగం అడుగుతారు చాలామంది అన్నాడు ఆయన. నేను అడగలేండి అన్నట్టుగా చూశాను. ఇలా మాట్లాడుతున్నాడు ఏంటో. ఇంకా ఆయన మాట వినకుండా వెళ్ళిపోయి పొలాలు అమ్ముకొని, పరువు పోగొట్టుకుని, జీవితాన్ని పోగొట్టుకుని, ఒక మూర్ఖుడికి దాస్యం చేసి, ఒక చండాలుడి దగ్గర పనిచేసి, ఒక దరిద్రుడి దగ్గర పాదం దగ్గర పడి సర్వనాశనం అయిపోయాం. వాడి మాటలు నమ్మి, వాడి బోటుకప్పు మాటలు నమ్మి ఈ రోజుకే అబద్ధాలే, వాడు బ్రతికే అబద్ధం అలాంటి వాడి దగ్గర మేము పనిచేసాం. అన్నీ పోయినాయి. ఆస్తి పోయింది, పరువు పోయింది, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. మళ్ళీ జైళ్ళు, మళ్ళీ వివాదాలు, కోర్టులు, గొడవలు. 2014 దాకా ఆ దరిద్రంలోనే తిరిగాం. కాబట్టి ఆ దరిద్రం నుంచి బయటకు వచ్చాయండి. దేవుని స్తోత్రం. అది దరిద్రమే. అక్కడ ఎవరు సంతోషించలేరు. అది సాతానుకు సంబంధించింది. అది అక్కడెవరు ఆనందించలేరు. మళ్ళీ 2001 జూలైలో హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు. అర్థమైంది మీకు? వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాను. అబ్బాయి నేను చెప్పలేదు, నిన్ను ఎక్కడ చూశాను అన్నారు. అదే మీ దగ్గర పనిచేశాను. చెప్పానా? చెప్పారండి. తప్పకుండా ఇస్తాను, మళ్ళీ మంచోడు
నీకు అవకాశం వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు. ఈ లోపల నేను దైవ సేవకుండా అయిపోయాను. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట జరిగిందా? అంచేత గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆడ ఫ్యాక్టరీలో ఎప్పుడు 1వ తారీఖున జీతం ఇస్తారు, కొత్త కాగితాలు ఇస్తారు. పైగా అక్కడ ఉన్నాడు మన ఆనందం అడగండి. చిన్న జీతం నుంచి పెద్ద అధికారి అయిపోయాడు. ఇవాళ 1వ తారీఖున ఇస్తారు, పైగా కొత్త కాగితాలు తెచ్చిస్తారు, కవర్లో పెట్టిస్తారు ఎవరికి కనపడకుండా పెద్దవాళ్ళ జీతాలు. ఇంతవరకు ఇన్ని 50-60 సంవత్సరాల నుంచి 1వ తారీఖున జీతం ఇస్తారు. ఇప్పుడు ఆ దరిద్రపు కంపెనీలో ఎప్పుడు జీతాలు ఇవ్వరు. ఇస్తారా? 1వ తారీఖున కవర్లో పెట్టి నీకు జీతం ఎప్పుడు ఇచ్చారా? నేనే కదా ఇచ్చేవాడు నీకు. దేవుని స్తోత్రం చెప్పండి. అంచేత స్ట్రిక్ట్గా ఉండే కంపెనీలో, కరెక్ట్గా ఉండే కంపెనీలో, యథార్థంగా ఉండే కంపెనీలో దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను ఏం చేశాను? దెయ్యాల కంపెనీకి వెళ్ళిపోయాను. జీవితం పోయింది. ఇంతకీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు నాతోటి బెంగళూరులో మాట్లాడాడు. నేను నిన్ను ఒక క్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉండగా నువ్వు ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళి సర్వనాశనం అయిపోయావు కదా కుమారుడా, ఇప్పుడైనా నా మార్గంలోకి రా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాత్రూమ్లు ఉన్నాయి, పైపు కూడా పోయిచ్చేస్తున్నారు. బాత్రూమ్లు ఉండగా పిల్లల పైపులు కూడా యూరిన్ పోయిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు పిల్లలకి బాత్రూమ్ అలవాటు చేయాలి. అక్కడ మళ్ళీ ఎవరొకళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటారు. చెప్పింది చేయటం లేదు. మోటార్ సైకిల్ ఇక్కడ పెట్టండి అంటే అక్కడ పెడతారు, అది ఇక్కడ పెట్టమంటే అక్కడ పెట్టమంటే ఇక్కడ. అన్ని విషయాలు ఎవరైనా చెప్పినప్పుడు వినండి, మీకు మేలు కలుగుతుంది. అది చేత యేసు ప్రభు అన్నాడు, నేను నిన్ను మార్గములో నడిపిస్తుండగా నీ మార్గమును చెరిపి వేసుకుంటివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని అందరూ దేవుడు వాక్యం ద్వారా ఒక క్రమమైనటువంటి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మీరు ఆ మార్గాన్ని చెరిపేసుకోవద్దు. ఎవరి మార్గాన్ని చెరిపేసుకోవద్దు? ఇస్సాకు ఎవరి మార్గాన్ని? మీ అబ్బాయికి కూడా చెప్పు, యేసు మార్గాన్ని. ఎవరి మార్గాన్ని చెప్పాలి గట్టిగా. యేసయ్య మార్గం ఎక్కడికి వెళుతుంది చెప్పండి? పరలోకానికి వెళుతుంది. నీ మార్గం ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూస్తే ఆ చక్రములు అగ్నివలే ఉండెను, అగ్ని వంటి ప్రవాహం ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను, వేల కొలది పరిచారకులుండేది. చెప్పండి, ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? వేల కొలది పరిచారకులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడండి, జాగ్రత్త. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి ఒక ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళి తీర్పులోకి వస్తారండి అన్నారట. నేను రా అన్నారట. మీరే కాదండి, అందరూ కూడా గ్రంథాలు ఉన్నాయండి. మీ గ్రంథము, నా గ్రంథము, అందరి గ్రంథాలు ఆయన దగ్గర ఉంటాయండి. ఆ గ్రంథాల్లో నుంచి చిన్నప్పటి నుంచి, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి, చిన్నప్పుడు పాపం ఏం చేస్తారో తెలియదు కదా. చూడయ్యా నరసాపురంపేట అబ్బాయి, చెయ్యి బాగానే ఉంటాయి, నీ చెయ్యికి నాది గ్యారంటీ, వాక్యమే. అంచేత జాగ్రత్తగా వినండి. మీ అందరిని చూస్తూ ఉంటే నా కళ్ళు, మిమ్మల్ని హెచ్చరించడం నా డ్యూటీ. అందరి గ్రంథాలు ఆయన దగ్గర ఉంటాయి. ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయే వరకు నువ్వు చేసిన ప్రతి కార్యము ఆ గ్రంథంలో ఉంటుంది. ఏ గ్రంథంలో? దేవుని దగ్గర ఉండే జీవ గ్రంథం కాదు, మనుష్యుల గ్రంథం అది. అందరి గ్రంథాలు, సత్య సాయిబాబా గారి గ్రంథం కూడా, షిరిడి సాయిబాబా గారి గ్రంథం కూడా, అందరి గ్రంథాలు ఆయన దగ్గర ఉంటాయి. ఆయనే సర్వమునకు అధిపతి, సర్వమునకు దేవుడు, సర్వలోకమునకు సృష్టికర్త ఆయనే. అందరి గ్రంథాలు, మానవ జన్మెత్తిన వారి గ్రంథాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. మరి నా గ్రంథం ఉంటుందా అన్నాడంటే, నీ గ్రంథం ఉంటుందండి. అందరి గ్రంథాలు ఉంటాయండి, అందరి జాతకాలు ఉంటాయండి. నువ్వు ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన పాడు పనులు, మంచి పనులు, కేవలం పాడు పనులే రాయడు, మంచి పనులు కూడా రాస్తాడు. చెప్పండి, ఏ పనులు?
పాపపు పనులు, చెప్పు, మంచి పనులు. ఏ పనులు చెప్తున్నావా? పాపపు పనులు, మంచి పనులు. ఎవరినన్నా తిట్టింది రాస్తాడు, ఎవరినన్నా పొగిడింది రాస్తాడు. మొత్తం అన్ని లంచాలు, వ్యభిచారాలు, తాగుళ్ళు, జోదాలు, మోసాలు అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతాడు గ్రంథంలో. కోడలను చంపేయటం, అత్తగారిని చంపేయటం, మొగుడిని చంపేయటం, పిల్లల్ని చంపేయటం, తమ్ముడిని చంపేయటం, పిల్లల్ని చంపేయటం. కొంతమంది పిల్లలు భర్తను చంపరు, కానీ రోజు చంపేస్తారు, హింసిస్తారు. ఇదొక రకం కదండి. చాలామంది భర్తలు భార్యను చంపరు కానీ రోజు హింసిస్తారు. ఇది రాస్తాడు. పాస్టర్ గారి గ్రంథము రాస్తాడు, పాస్టమ్మ గారి గ్రంథము రాస్తాడు, నీ గ్రంథము రాస్తాడు, అంతర్ గ్రంథాలు రాస్తాడు, అన్ని గ్రంథాలు రాసుకుంటాడు. రాసుకుని ఆ గ్రంథం ప్రకారం నీకు తీర్పు తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గ్రంథం ప్రకారం నీకు తీర్పు తీరుస్తాడు. ఒక చెడ్డ పనిని, ఒక మంచి పనిని చూసుకుంటూ వెళ్ళాడు అనుకుందాం. మన గ్రంథంలో మన దగ్గర సాధారణంగా ప్రతి మనిషి జీవితంలోని ఒక 10,000 చెడ్డ పనులుంటే ఒక 10 మంచి పనులు ఉంటాయి. ఇప్పుడు ఏ మిగిలితే చివరికి గ్రంథంలో? చెడ్డ, మంచా? ఎవడ గ్రంథం చూసినా అయ్యే మిగులుతాయి. ఇప్పుడు చెడ్డ పనులు మిగిలిపోయిన వారి జీవితాన్ని ఎక్కడికి పంపిస్తాడు? గట్టిగా చెప్పండి, నరకానికి పంపిస్తాడు. అందుచేత దేవుడి చేతిలో వచ్చి మోడీ కానీ, బోడీ కానీ, జోడీ కానీ, గోడీ కానీ ఎవ్వరు తప్పించుకోలేరు. నేను అన్నవాడు ఎవడు అసలు తప్పించుకోలేడు. వాళ్ళు ఎంత ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా ఎవరైనా తప్పించుకోలేరు. ఒకవేళ మన స్టీఫెన్ వెళ్ళి ఏమండి 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 ఒక 50,000 ఇస్తాను, ఆ చెరిపే ఏంటంటే, ఇక్కడ చెరిపేసేవాడు 3 మంది ఉన్నారు. ఇక్కడ మనకు డబ్బులు ఇస్తే చెప్పండి, పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టుల్లో కానీ, ఎక్కడ కానీ, ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనం లంచం పెడితే కనుక అవి చెరిపేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? చెప్పండి. ఒకసారి దస్తావేజులు అమ్ముతాడు, అతని దగ్గరికి వెళ్ళాను. ఎందుకని తెలుసా? పాత డేట్లో దస్తావేజు కావాలి అంటారు. మళ్ళీ ఆవిడ వెళ్తున్నారు, పాత డేట్లో దస్తావేజ్. వింటున్నారా? మీరేమి భయపడకండి. తణుకులో ఒక అడ్రస్ ఇస్తాను, ఆయన దగ్గర పాత డేట్లు ఉంటాయి. ఆయన దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద డేట్ల మీద కూడా స్టాంపులు ఇస్తారట. కాకపోతే స్టాంప్ ఖరీదు కొంచెం ఎక్కువ, అంతే కదా? చెప్పండి. అంటే లంచం తీసుకునే ఆ పేపర్ ఇస్తాడు. ఈ లోకంలో చెరిపేసేవాళ్ళు, దిద్దేసేవాళ్ళు ఉన్నారు కానీ అక్కడ చెరిపేవాళ్ళు, దిద్దేవాళ్ళు లేరు. ఆయన చెరపడు, దిద్దడు, ఎలాగుందో అలాగెళ్ళి ఆయన పాదాల దగ్గర పడవలసిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. దేవుడికి లంచం ఇవ్వటం కుదురుతుందా సుబ్బరావు? దేవుడికి లంచం ఇవ్వటం కుదరదు. ఏమండి, నా భార్య, నా పిల్లల పాపాలన్నీ చెడిపోయింది, ఒక 2 కోట్లు ఇస్తాను. ఎవరికై? దేవుడిగా? ఈ దొంగ సినిమాలు చూపిస్తారు, వేషాలు, దొంగ నాటకాల సినిమాలు, చిత్రగుప్తుడు, యముడు, ఇవన్నీ ఏముండవు, అలాంటివి ఏముండవు. అదంతా గుర్తుదే. అగ్నిగుండం ఉంటుంది, కాలుతూ ఉంటారు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అంచేత ప్రతి మనిషి గ్రంథము అక్కడ ఉంది, ఇక్కడ లేకపోయినా ఎక్కడ ఉంది చెప్పాలందరూ. ఎవరి దగ్గర? నోరు తెరవండి. నేను ఇంత గట్టిగా చెప్తుంటే బాధ ఎవరి దగ్గర? గట్టిగా దేవుడి దగ్గర ఉంది గ్రంథం. చూడండి ఏం జరుగుతుంది. అప్పుడు నేను చూచుచుండగా కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాట నిమిత్తం వారు ఆ జంతువును చంపి కళేబరమున అగ్నిలో వేసిరి. ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయాను. సాతాను యొక్క ప్రభుత్వం తొలగిపోయింది. సాతాను పట్టుకెళ్ళి అగ్నిగుండంలో వేసేసాడు దేవుడు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆడి ప్రభుత్వాలన్నీ వెళ్ళిపోయినాయి. 5 ఏళ్ల ప్రభుత్వాలు, 3 ఏళ్ల ప్రభుత్వాలు, 2 ఏళ్ల ప్రభుత్వాలు. మేము పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు చరణ్ సింగ్ అని ఒక చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు అన్నారు. మేమందరం మన్నాడు మధ్యాహ్నం సినిమాకి వెళ్ళాం.
చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రి ఊడిపోయిందన్నారు. ఒకరోజు పూట చేశాడు మంత్రి పదవి. ఎన్నాలో ఒకరోజు పూట. ఇప్పుడు ప్రధానమంత్రి కాదన్నారు ఆయన్ని. రెండో రోజుకి లేడు. అలాగే మనవాడు చాలా మంది ఎగిరిపోతున్నారు కొన్నాళ్ళకి. వీళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, ఏ ప్రభుత్వాలు ఉండవు. నువ్వు గనక ఈ లోకంలో ఉండే ప్రభుత్వాలను నమ్మి, ఇక్కడున్న ప్రభుత్వాల మీద ఆధారపడి, ఇక్కడున్న అధికారాల మీద నువ్వు ఆధారపడి, ఇక్కడున్న వారే శాశ్వతం అనుకుని, నాకు ఆయన తెలుసు, నాకు ఈయన తెలుసు, ఆయన పిఏ తెలుసు, ఆయన వంకాయ తెలుసు, ఆయన గుమ్మడికాయ తెలుసు అంటే నీ పొందేమవు. నువ్వు నీకున్న ఉద్యోగం గొప్పది, నీకు దేవుడి కంటే అదే గొప్పది నీకు. జాగ్రత్త సుమా, ఈ ప్రభుత్వాలన్నీ అగ్నిగుండంలో వేయబడిపోయినాయి. అన్ని ప్రభుత్వాలు అగ్నిగుండానికి వెళ్ళిపోయినాయి. ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయిన ఆ సమయము వచ్చే వరకు సజీవుల మధ్య ఉండవాలని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పడ్డాయి. దేవుడు అన్నాడు, ప్రధానమైన జంతువును చంపేసి అగ్నిగుండంలో పడేసి మిగిలిన జంతువుల ప్రభుత్వాలన్నీ కూడా ఉండమన్నాడు. ఎక్కడ భూలోకంలో ఉండనాయి అన్నాడు. కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి. చాలా మందికి ఒక సందేహం, 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు ఉంటారు? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేది ఎవరు అనేది ఇక్కడ వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా బయలుపరిచాడు. చాలా జాగ్రత్తగా వినండి. అగ్నిలో వేయబడిను, తొలగిపోయాను, రాత్రి కలిగిన దర్శనములను చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడు వచ్చుచుండెను. అందరూ దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఏమి ఎలా వస్తున్నాడు ఆయన? ఆకాశ మేఘారూఢుడై, ఆకాశ మేఘారూఢుడై ఆయన మనుష్య కుమారుని పొలను వచ్చి మహావృద్ధుడకు సన్నిధిని ప్రవేశించి సమ్ముఖమునకు తేబడను వచ్చేలా నుంచున్నాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఎవరైనా? అందరూ చెప్పండి, ఎవరైనా? ఆ మనుష్య కుమారుడు ఎవరు? గట్టిగా చెప్పండి. ఆయన పేరేంటి? నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు, నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు దేవుని దగ్గరకు వచ్చి నుంచున్నాడు. కాలము సమయములన్నీ ఆయన స్వాధీనమందున్నవి, సమయములన్నీ ఆయన స్వాధీనమందున్నవి. రాజులను దరిద్రులు చేయు, దరిద్రులను రాజులుగా చేయు. రాజులను దరిద్రులు చేయు, దరిద్రులను రాజులుగా చేయు. దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏమియూ లేదు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పాలి. యేసయ్య వచ్చేసాడు దేవుడి దగ్గరికి. ఒక రోజున యేసయ్యని అడిగారు, అయ్యా మీరు ఎప్పుడు వస్తారు? మీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు రాజ్యం చేస్తారంటే యేసయ్య అన్నాడు, మీరు ఎవరన్నా పాస్టర్ గారిని అడగండి, వచ్చే ముందు నాతో చెప్తాడు అంటాడు. ఈ దిక్కుమాలోడుతాడు, ఈ పరిగ్మాలోడుతాడు చెప్తాడు. ఎవరికే చెప్పడు, ఎవరికే చెప్పడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అది నాకే తెలియదు అన్నాడు. దేవునిస్తాం. ఆయనకు తెలిసిన విషయం, తెలియని విషయం నీకెలా తెలుస్తుంది? సాతాన్లో ఉంటే తెలుస్తుంది. అడు చెప్తాడు అబద్ధం. దేవుడి విషయాలు దేవుని ఆత్మ బయలుపరుస్తాడు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తుతో కూడా చెప్పడట. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినమ్మా వినమ్మా వినమ్మా, మనవరాన్ని ఆడిత్వమే సరిపోయింది నీ జీవితం అంతా. నువ్వు కదా ఎస్టర్ గారు కాదు, ఈ పిల్ల ఏడుతుంది. ఆ పిల్ల ఏడకపోయినా ఏడే 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 అంటుంది. నువ్వు ఏడుతులేదేంటే ఏడేవు సార్, నేను బయటకు వెళ్తానికి అవకాశం వస్తుంది. ఓకే.
చేత ఏం జరిగింది? యేసు ప్రభు వచ్చేసాడు, రాజ్యం రెడీ అయిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా చూస్తే ఆ మహావృద్ధుడకు దాని సన్నిధిని ప్రవేశించి సముఖమునకు తేబడింది. ఇప్పుడు నాతో కలిసి అందరూ చెప్పండి. మీరు చాలామంది మా అధికారి ఆయన, మా అధికారి ఈయన, మా అధికారి ఆయన, మా అధికారి ఈయన అంటున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, నాతో కలిసి చెప్పండి. సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళను ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడింది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ కుడి చేయి ఎత్తండి, దేవుని స్తోత్రం చెప్పండి. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఒక రోజున ఈ ప్రపంచాన్ని యేసుక్రీస్తు రాజుగా ఏలటానికి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజున రాజులు ఎవరు ఉంటారో స్టీఫెన్ వినమయా, జీవితంలో సగభాగం అయిపోయింది. వినండి దేవుడి మాటలు. పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి, లోకం వైపు చూడకండి. ఈ అరగంట అయినా దేవుడి మాటలు జాగ్రత్తగా వినండి. అన్ని ప్రభుత్వాలు ఆయన కోసం, ప్రతి రాజు ఆయన దగ్గర తలకాయ ఉంచాలి. అయితే ఇక్కడ లోతైన సత్యం ఏంటంటే, ఎక్కడికే లోతైన సత్యం ఏంటంటే, ఇలా లేవనుకోండి చాలా కష్టం. లోతైన సత్యం ఏంటి చెప్పండి? మొత్తం అన్ని ప్రభుత్వాలు ఉంటాయి, జనం అందరూ ఉంటారు, మనము ఉంటాము. 1000 ఏళ్ల పరిపాలనలో మామూలు మనుషులు, భాషలు మాట్లాడేవారు, దేశాలు అన్నీ ఉంటాయి, కానీ అధికారము యేసుక్రీస్తుదే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీరు? ఎంత స్పష్టంగా దేవుడు రాయితే వాళ్ళు ఉండరండి, వీళ్ళు ఉండరండి. మొన్న ఒకటి చెప్తాడు, ఎవరు ఉండరండి, మనము ఉండవండి. ఒక ఆయన మొన్న వాక్యం చెప్తున్నాడు, నాకు ఏదైనా అవకాశం వస్తే ఆయన దగ్గరికి ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళి పాత జీవితంలో ఎలా ఉండేవాడినో అలాగోసారి అతనికి చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక రాడ్ ఒకటి పట్టుకెళ్ళి వెనకాల ముందు కొడదాం అనుకుంటున్నా. అతను అంటాడు, 1000 ఏళ్ల పరిపాలనలోనంట క్రైస్తవులు ఉంటారంటండి. యేసుక్రీస్తు ఒక్కడే సింహాసనం మీద కూర్చుంటేనంట అన్యులు అందరూ ఉంటారంట, మనం ఉండమంట. మనం ఎక్కడ ఉంటాం, మరి ఎక్కడ ఉంటాం అని అంటున్నాడు. ఎంత చక్కగా ప్రకటన గ్రంథంలో వారు బ్రతికిన వారై ఆయనతో కలిసి 1000 ఏళ్ళు రాజ్యం చేసిరని అక్కడ రాస్తే మనం ఎక్కడ ఉంటాం? మరి అన్నకుమార్ గారు హోటల్లో కూర్చుంటారో, అయితే మరి ఎక్కడ కూర్చుంటారో? వీళ్ళందరూ యెహోషువ దగ్గర ఉంటారో, ఎడబోతారో, లేకపోతే జగనన్న కాలనీలో ఉంటారో. ఏ అన్న కాలనీ అయ్యా? ఆయన చూడండి ఎలాగ ఆడుకుంటున్నాడు ఆడ అమ్మాయితో. దేవుడి మాట వినకుండా నువ్వు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చావు, ఇంకా ఆయన వాక్యం అంటే మానేయు. ఆయన మానేతో పాటు స్టీఫెన్ కూడా ఆడ అమ్మాయిని ఎలాగ ఆడిస్తున్నాడో చూస్తాం. ఓకే, అర్థమైందా? మనం అందరం ఆయనతో కలిసి ఉంటాం. దేవుని స్తోత్రం. మనందరం అధికారులుగా ఉంటాము. గుర్తుపెట్టుకోండి, యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, మనందరం ఎగిరిపోతాం. చచ్చిపోయినోళ్ళు, బతుకున్నవాళ్ళు, ప్రభులో ఉన్నవాళ్ళు 7 సంవత్సరాలు అక్కడ విందు చేస్తాడు. ఆయన భోజనం వడ్డిస్తాడు మనకి. బ్రహ్మాండమైన విందులు, కారపూస కాయలు, చికెన్ ముక్కలు, కోడిగుడ్లట్లు కాదు, లేకపోతే ఇడ్లీ, గారి, పూరి ఈ మధ్యన కొత్తగా మొదలెట్టారు. ఏమీ కాదు, పరలోకపు పదార్థాలు వడ్డిస్తాడు. దేవుని స్తోత్రం. రొట్టె ద్రాక్షరసం ఉంటుందంట అక్కడ. ఆయన రొట్టె విరిచి ద్రాక్షరసం ఇస్తాడంటే మనకి మధ్యాకాశములో. మధ్యాకాశములో 7 సంవత్సరాలు ఆయన ప్రేమ విందు చేస్తాడు మనకి. ఆ విందు అయిపోయిన తర్వాత మనందరం కలిసి కిందకు వచ్చేస్తాం. కిందకు వచ్చేటప్పుడు ఎలా ఉంటామంటే, యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు మన మధ్యన? 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు మన మధ్యలో? తర్వాత చనిపోయిన తర్వాత శిష్యుల మధ్యకి ఎలా వచ్చాడు? మహిమాదేహంతోటి. మళ్ళీ చేపలు ఎలా తిన్నాడు, మళ్ళీ రొట్టెలు ఎలా తిన్నాడు, మళ్ళీ తలుపులన్నీ వేస్తుండగా లోపలికి ఎలా ప్రవేశించాడు. అలాగే మనం అందరం ఉంటాం. దేవుని స్తోత్రం. 1000 ఏళ్ల పరిపాలనలో. కాకపోతే ప్రభుత్వం ఎవరిదే?
అందరూ చెప్పండి, మనవే. యేసయ్య ప్రభుత్వం. యేసయ్య ప్రభుత్వం అప్పుడు ఎన్ని సంవత్సరాలండి? అందుకే 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళాలని చాలామంది హతసాక్షులు అయిపోయారు. లోకాన్ని ప్రేమించలేదు వాళ్ళు, లోకంలో డబ్బుని ప్రేమించలేదు వాళ్ళు. ఎంత డబ్బున్నా ఎన్నున్నా నేను అడుగుతాను, చెప్పండి, ఒకరోజు మరణం ఖాయమే కదా మనకి. దేవుడు ఏం చెప్తాడంటే, అన్న వస్త్రములు గలవారమై దేవుని కృప కలిగి జీవిద్దాము. దేవుని స్తోత్రం. అన్నము వస్త్రము ఉంటే చాలట. అన్నము వస్త్రం ఉండాలంటే ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్నము వస్త్రము చాలు. మేడలు మిద్దెలు మనకు దేవుడిచ్చినవి ఉండనేవండి, కానీ వాటి కోసం ప్రయాసపడుతూ, వాటి కోసం ప్రయాసపడి నాకు నెలకు 50,000 వస్తుంది, నాకెంత ఖర్చు అవుతుందంటే నెలకు 50,000 వస్తుంది, నాకెంత ఖర్చు అవుతుందంటే నెలకు 2,000, 48,000 పో చేస్తున్నాను. 2,000 తోటి ఎలా బతుకుతున్నారా నాయన? 2,000 తోటి ఎలా బతుకుతున్నారా ఆయన? రా, నేను చూపిస్తాను. పొద్దున్న అన్నం వండుకుంటాను, పొద్దున్న కూర వండుకుంటాను, సాయంత్రం అదే తింటాను. ఒకవేళ మన్నాడు మిగిలితే చద్దన్నంలో పెరుగోసుకు తింటాను, మన్నాడు మధ్యాహ్నానికి కూడా కూర వేసుకుంటాను. ఇలాగ జాగ్రత్తగా బతుకుతాను. 2,000, 48,000 వెనకేసాను. 48,000 వెనకేసి ఒక 20 లక్షలు చేశాడు. ఈ లోపల అర్జెంటుగా 108, 104 వచ్చింది. తీసుకెళ్ళారు. ఏంటంటే, నీ శరీరంలో లోపల ఎముకలన్నీ మాడిపోయినాయి, లోపల జఠరాకినంతా పోయింది, లోపలన్నీ పోయినాయి. అయ్యా, నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, మరి నీకు బహుశా ఇంచుమించు ఒక 15-16 లక్షలు ఖర్చు అవ్వచ్చు, అయినప్పటికీ ఒరిజినల్గా ఉన్న ఆరోగ్యం నీకు రాదన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే వెనకేస్తాం. అలా వెనకేమన్నాడా? శుభ్రంగా తినండి, హాయిగా ఉండండి, అప్పులు చేయకండి, కొద్దిగా వెనకేసుకోండి. ఓ 10-15,000 ఖర్చు పెట్టుకోండి, 30,000 అంతా వెనకేసుకోండి, తప్పేముంది? అంచేత దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారు ఈ లోకంలో ఏదో పోగేసుకోవాలన్న తాపత్రయంతో ఉండొద్దు. ఒక రోజున ఒక కుటుంబం, ప్రభు నమ్ముకున్న కుటుంబం అద్దెంటిలో ఉన్నారు. పేరు వద్దురండి. వాళ్ళకి చాలా డబ్బు ఉంది. నేను అడిగాను, ఏంటయా అద్దెంటిలో ఉన్నావు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కదా అంటే, ఇలా రా ఒకసారి అన్నాడు. ఇల్లు ఎంత ఇప్పుడు కనీసం 50 లక్షలు ఉండాలా, 40 లక్షలు ఉండాలా? ఉండాలి కదా. 40 లక్షలకే నెలకు వడ్డీ ఎంత అన్నాడు. ఏమో నాకు వెళ్దాం. నెలకు 40,000. ఇప్పుడు మేము 10,000 ఇంట్లో హాయిగా బతుకుతున్నాం. ఏ ఇల్లు ఉంటాయంటే, ఇల్లు లేకపోతే ఏంటి, పట్టుకెళ్ళి ఇది శ్మశానంగా లాక్కడికే కదా అన్నాడు. కొంతమంది అలా జీవిస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇల్లు లేదని బాధపడవద్దు, హాయిగా ఉందా లేదా నీకు సుఖ జీవితం, సంతోష జీవితం. మన పౌరస్థితి ఎక్కడుందన్నాడు దేవుడు? అందరూ చెప్పండి. ఇక్కడ హాయిగా ఉండండి, పిసురుగొట్టుతనంగా ఉండమని చెప్పడంలే. ప్రశాంతంగా ఉండండి, నెత్తి బద్దలు కొట్టేసుకోకండి, తల బద్దలు కొట్టేసుకోకండి. 10 లక్షలు అప్పు ఎప్పుడు తీరుతుంది, 8 లక్షలు అప్పు ఎప్పుడు తీరుతుంది అన్న ఆ మీమాంసతో జీవించకండి. అప్పు లేని జీవితాన్ని కలిగి ఉండండి, ప్రశాంతమైన జీవితాన్ని కలిగి ఉండండి. 1000 ఏళ్ల పరిపాలనలో మనమందరము ఉంటాము. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికి తొలగిపోదు. హల్లెలూయా. 7 ఏళ్ళు ప్లస్ 1000 ఏళ్ళు అయిపోయిందా? 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఎక్కడ తీసుకెళ్తాడు? తేజ తల పట్టుకున్నాం. ఎక్కడికి? నచ్చుతలేదు వాక్యం. ఇల్లు కట్టుకోవద్దంటాం ఏంటో అంకులు, కట్టుకోవద్దు. ఓకే, జాగ్రత్తగా వినండి. మనందరినీ ఎక్కడ తీసుకెళ్తాడట? మహావృద్ధుడు అగ్ని జ్వాలల సింహాసనం దగ్గరికి తీసుకెళ్తాడని పౌలు రాశాడు. దేవుని స్తోత్రం. తండ్రి, ఇదిగో నా సంఘము, ఇదిగో నేను రక్తం ఇచ్చుకున్న సంఘము, ఇదిగో 1000 ఏళ్ల పరిపాలన ఉన్న నా సంఘము, నా పిల్లలు అబ్రహాం అడుగో, ఇస్సాకు అడుగో, ఇశ్రాయేలు అడుగో, పౌలు అడుగో. అలాగే మన అందరినీ తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తాడట. దేవుడు అంట తన 2 చేతులు ఎత్తి ఇలా అంటాడట. ఎవరిని? దేవుని సంఘాన్ని. దేవుని స్తోత్రం. ఇలాగనేటప్పటికంట మనమందరము మహిమా గుడారంలోనికి, మహిమా దేహాల్లోనికి వెళ్ళిపోయి ఆయన మహిమలో కలిసిపోయి దేవుడు ఎంత కాలం ఉంటాడో మనం అంత కాలము ఉంటాము. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? అర్థమైంది మీకు అందరికీ? ఆ దినము ప్రభు గుర్తెరిగి తిని, ఆ దినము నీ రక్తముచే మార్చబడి తిని, నీ క్షమాపణ కలిగి అనగా, క్షమాపణ కలిగి అనగా మహదానందము కలిగినాలో, నేను చెప్పేది ఏంటంటే, ధర్మంగా ఉండండి, యథార్థంగా ఉండండి, హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. దేవుడి సన్నిధి వదిలిపెట్టకండి, సువార్త వదిలిపెట్టకండి, పరిశుద్ధత వదిలిపెట్టకండి, వాక్యాన్ని వదిలిపెట్టకండి, సంఘాన్ని వదిలిపెట్టకండి, సన్నిధిని వదిలిపెట్టకండి, యేసును వదిలిపెట్టకండి. దేవుని స్తోత్రం. అలాగ మీరు పరిశుద్ధంగా జీవిస్తే గనక ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనందరం ఎవరి రాజ్యంలో ఉంటాం? యేసయ్య రాజ్యం ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి? యుగ యుగములు. దేవుని స్తోత్రం. అందుకే ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకండి. పనికి మాలిన విషయాలు వదిలిపెట్టండి, పనికి మాలిన ఆలోచనలు వదిలిపెట్టండి. నేనేం తింటాను, ఏం తాగుతాను, అయ్యి బాబా ఎలాగా, నా కూతురు పెళ్ళి ఎలాగా, నా కొడుకు పెళ్ళి ఎలాగా, ఆ ఉద్యోగం ఎలాగా, జీవితం ఎలాగా, పెళ్లి చేస్తే ఇది ఎలాగా, పెళ్లి చేస్తే అది ఎలాగా, ఇది ఎలాగా. అయ్యో, యేసు ప్రభువులో ఉన్న నువ్వు ఇలాగ ఆలోచిస్తే యేసు ప్రభువులో లేనోడు చచ్చిపోవాలి. ఇక అస్సలు ఆలోచించకూడదు మీరు. యేసు ప్రభువులోకి వచ్చిన వారి ఆలోచన అంతా ఎవరి మీద వేయాలి? నేను ఇవాళ షాప్కి వెళ్ళకపోతే ఎలాగా? వాక్యమా షాప్, వాక్యమా షాప్, వాక్యమా షాప్, షాపే. వాక్యం ఎందుకు? వాక్యం ఎప్పటికప్పుడు దొరుకుతుంది. మిమ్మల్ని నేను ఉద్యోగాలు చేయొద్దని కానీ, వ్యాపారాలు చేయొద్దని కానీ, కష్టపడొద్దని కానీ నేను ఎప్పుడూ చెప్పను. కానీ మీ హృదయాన్ని ఈరోజు ప్రార్థన చేసుకునే ముందు ప్రశ్నించుకోండి, నేను దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నానా, నా షాపుకి, నా వ్యాపారానికి, నా కుటుంబానికి, నా ఇంటికి, నా శరీరానికి, నా చెట్టుకి, నా బ్రతుక్కి ప్రాధాన్యత ఇస్తున్నానని ఒక్కసారి మీరు హృదయంలో ఆలోచించండి. ఒకవేళ మీరు మీ హృదయంలో ఆలోచించినప్పుడు దేవుని రాజ్యం కంటే, దేవుని వాక్యం కంటే, దేవుని కృప కంటే మీరు వాటికి ప్రాధాన్యత ఇస్తే మీరు ఆయన రాజ్యంలోకి రారు. దేవుని స్తోత్రం. మీకు ఆయన రాజ్యం దొరకదు. నన్ను, నా సువార్తను ప్రధానముగా ఎంచుకోవాలి మీరు. ఎందుకంటే మీరు ఎలాంటి ఉద్యోగాలు చేసినా, మీరు ఏ వ్యాపారాలు చేసినా, ఏది చేసినా ఒక రోజున వెళ్ళిపోవడం ఖాయం. ఇది అందరికీ తెలుసు. ఆ రోజు ఎప్పుడనేది ఎవరికి తెలియదు. రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి వెళ్ళేదాకా గ్యారంటీ లేని రోజు. భయంకరంగా వచ్చేస్తున్నారు, వేగంగా గుద్దేస్తారో, ఏం చేస్తారో, చంపేస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అందుచేత మనము లోకము మీద ఆసక్తి వీడి, వింటున్నారా? లోకం మీద ఆసక్తి వీడి, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి వీడి దేవుని మీద ఆసక్తి పెంచుకోండి. రోజు రోజుకి మీకు ఎవరి మీద ఆసక్తి పెరగాలి చెప్పు? ఎవరి మీద? దేవుడి మీద. లేదా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, కిందకెళ్ళిపోతారు.
ఒకవేళ మేము రక్షణ పొందేశామండి, యేసు ప్రభు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడంటే అనుకోకండి. రక్షణ పొందిన వారితో దేవుడు చెప్పాడు, నన్ను వెంబడించుము. దేవుని స్తోత్రం. ఆయన వెంబడించకుండా ఇందాక నుంచి ఏం చేస్తున్నారు నువ్వు? ఇంటికి వెళ్ళి గోడు మీ అన్నం తీయమను. ఇక్కడ గోడు పీక్కుంటాం ఏంటి? వినాలి జాగ్రత్తగా, ప్రతి ఒక్క మాట శ్రద్ధగా వినాలి. ఎవరిని వెంబడించమన్నాడు? అందరూ చెప్పండి. యేసయ్యను వెంబడించండి, హాయిగా ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. మీకు విషయం తెలుసు కదా, మనం మధ్యాకాశానికి వెళ్ళేటప్పుడు కింద ఉన్నవాళ్ళు ఏం చేస్తారంట? నిద్రపోకమ్మ తల్లి నీకు దండం. ఏం బాదుకుంటారు? నిద్రపోయే వాళ్ళు అందరు ఇక్కడ బాదుకోండి. ఏం బాదుకుంటారు? చెప్పాలన్న గుండెలు ఎవరిని చూసి చెప్పాలి? ఎవరిని చూసి? పైకి ఎగురుతున్న వారిని చూసి. గుండెలు బాదుకునేది ఎవరు? చాలా మంది ఏం చెప్తారు తెలుసా? విగ్రహారాధికులు, అన్యులు. వాళ్ళే బాదుకునేది ఎవరో తెలుసా? రేపుగా యేసు ప్రభువులో ఉండి విడవబడిన వారే గట్టిగా బాదుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎవరు బాదుకుంటారు? మీ షాపు ఓనర్ బాదుకుంటూ నువ్వు బాదుకుంటావు. ఎవరు బాదుకుంటారు? మాట్లాడండి మీరు. గుండెలు బాదుకునేది ఎవరండి? సుబ్బారావు బాదుకుంటాడు ఏంటి? తేజ బాదుకుంటుంది కానీ. చెప్పండి, సుబ్బారావు ఎందుకు బాదుకుంటాడు? ఎక్కడికో పోతున్నారు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎక్కడికో పోతున్నారు పాపం. మొన్నటిదాకా మందిరానికి బైబిలెట్టుకు వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడికో ఆకాశంలో బైబిలెట్టుకుని పోతున్నారు అనుకుంటారు తప్ప గుండెలు బాదుకుంటారా? గుండెలు ఎవరు బాదుకుంటారు? రక్షణ పొంది చెడబెట్టుకుని నాశనం అయిపోయిన వాళ్ళందరూ విడిపోబెట్టుట బహు ఘోరం. గుండెలు బాదుకునే వాళ్ళు ఉంటారా? మీరు మాట్లాడండి. గుండెలు బాదుకునే వాళ్ళు ఉండొద్దు. ఆయనతో కలిసి ఎగిరే వారిలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు నేనేదో గద్దెత్తున్నాను అనుకోవద్దు, మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అందరం ప్రార్థనలో గడుపుదాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, భయంకరమైన ఈ లోకం నుండి విడుదలను గ్రహించండి. పరిశుద్ధాత్మ ద్వారా మీ సన్నిధి మాకు దయచేయండి. మేము మిమ్మల్ని వెంబడిస్తూ జీవించే కృప మాకు అనుగ్రహించండి. లోకములో పడిపోకుండా ఉండే భాగ్యం అనుగ్రహించండి. నిరంతరము మీ ఆత్మలో, మీ కృపలో, మీ బలములో స్థిరపరచండి, బలపరచండి. ఈ లోకపు మాయలో పడిపోకుండా మేమందరము మెలకు కలిగి ఉండే జీవితాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలందరూ పరలోకాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రేమించే హృదయాన్ని దయచేయండి. అతి త్వరలో మీరు రాబోతున్నారు అనేది సంకేతాలు అందుతున్నాయి. మరి మేము విడవబడే వాళ్ళు, గుండెలు బాదుకునే వాళ్ళు కాక నీతో కలిసి ఎగిరే వారిలో ఉండే కృప అనుగ్రహించండి. మీ బిడ్డలందరినీ దీవించి మహిమ పొందుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కొన్ని విషయాలు వినండి. 19వ తారీఖు అంటే